హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ ఎంసెట్కి సంబంధించినటువంటి ఫైనల్ ఫేజ్ అలాట్మెంట్ ఆర్డర్ అనేది మనకి ఇప్పుడు రిలీజ్ చేశారు. సో ఇప్పుడు ఇది ఎలా మనం డౌన్లోడ్ చేసుకోవాలి, అలాగే ఇది డౌన్లోడ్ చేసిన తర్వాత మనం ఏం చేయాలి, నెక్స్ట్ రిపోర్టింగ్ సెల్ఫ్ రిపోర్టింగ్ ఎలా అవ్వాలనేది ఈ వీడియోలో ఒకసారి షేర్ చేసుకుందాం. ఎవరైనా ఫస్ట్ టైం కానీ మన ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇక విషయంలోకి వెళ్దాం. మనం ఏపీ ఎంసెట్ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా మనకు వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ చూడండి, అలాట్మెంట్ ఆర్డర్ అని ఉంది కదా, ఇందులో మనం క్లిక్ చేసినట్టయితే ఇందులోకి మనం ఓపెన్ చేసిన తర్వాత చూస్తే ఇలా అలాట్మెంట్ ఆర్డర్ అనేది ఓపెన్ అవుతుంది. ఇలా అలాట్మెంట్ ఆర్డర్ పోర్టల్ ఓపెన్ అయిన తర్వాత మనం చేయాల్సిన పని ఏంటంటే ఏపీ ఎంసెట్ తాలూకా హాల్ టికెట్ నెంబరు అలాగే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఈ రెండింటిని మనం ఎంటర్ చేసి సబ్మిట్ ఎంటర్ చేసినట్టయితే మీకు మీ యొక్క అలాట్మెంట్ ఆర్డర్ అనేది వస్తుంది. ఇక్కడ ఈ అలాట్మెంట్ ఆర్డర్ వచ్చిన తర్వాత మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనకి ఏ కాలేజీలో వచ్చిందనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. మీ పేరు, మీ డీటెయిల్స్ అన్నీ పర్ఫెక్ట్గా అలాట్మెంట్ ఆర్డర్లో ఎలా ఉందనేది ఒకసారి మనం చెక్ చేసి తర్వాత మీకు వచ్చిన కాలేజీ ఒకవేళ మీరు ఫస్ట్ ఫేజ్లో వచ్చిన కాలేజీ కాకుండా ఒక న్యూ కాలేజ్ వచ్చిన ఫేజ్లో కాలేజీ మళ్ళీ మీకు వచ్చిన ఏదేమైనా ఇదే ఫైనల్ ఫేజ్ కాబట్టి మీరు ఆ కాలేజీకి వెళ్ళిన రిపోర్ట్ అవ్వాల్సి ఉంటుంది, లేదా సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది అవ్వాల్సి ఉంటుంది. మరి సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది ఎలా అవ్వాలి అనేది మనకి సెల్ఫ్ రిపోర్టింగ్ ఎప్పటిలోగానంటే ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది 31 జూలై నుండి ఆగస్టు 3 లోపు ఈ డేస్లో మాత్రమే సెల్ఫ్ రిపోర్ట్ అవ్వాల్సి ఉంటుంది. సో ఈ రిపోర్టింగ్ అనేది చేసేటప్పుడు మనం తీసుకెళ్లాల్సినవి ఆల్రెడీ దీనికి సంబంధించి రిపోర్ట్ అయ్యేటప్పుడు ఏ సర్టిఫికేట్స్ పట్టుకెళ్లాల్సి ఉంటుంది, ఇవన్నీ కూడా డీటెయిల్గా మళ్ళీ మీకు ఒక వీడియోలో నేను షేర్ చేస్తాను. బట్ ఏదేమైనప్పటికీ మీరు ఆన్లైన్ వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు ఏ సర్టిఫికేట్స్ అయితే మీరు వెబ్ ఆప్షన్స్ అప్పుడు మీరు రెడీ చేసుకొని ఆప్షన్స్ పెట్టారో వాటి ఒరిజినల్స్ అన్నీ కూడా ఇప్పుడు మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఖచ్చితంగా అన్ని ఒరిజినల్స్ పట్టుకునే కాలేజెస్కి వెళ్ళండి. ఇప్పుడు ఫస్ట్ ఫేజ్లో రిపోర్ట్ అయినా అవ్వకపోయినా ఇప్పుడు సెకండ్ ఫేజ్లో వచ్చేది మనకు ఫైనల్ ఫేజ్ కాబట్టి దీన్ని మాత్రం ఖచ్చితంగా ఈ డేస్లో మీరు జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. లేదు అంటే మళ్ళీ మీరు ఒక 1 year అనేది వేస్ట్ అవ్వాల్సి వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీకు వచ్చిన సీట్ని చూసుకొని, మీకు వచ్చిన బ్రాంచ్ని చూసుకొని, మీ యొక్క అలాట్మెంట్ ఆర్డర్లో డీటెయిల్స్ అన్ని చూసుకోండి. ఫీ రీయింబర్స్మెంట్ పడిందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే మీరు వెళ్ళేటప్పుడే అక్కడ హాస్టల్ ఫెసిలిటీస్, ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ అన్నీ వాటికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కనుక్కొని కాలేజీలోని మీరు రిపోర్ట్ అయ్యి రెగ్యులర్ క్లాస్ వర్క్ ఎప్పుడైతే ఆ కాలేజీలో స్టార్ట్ చేస్తారో దానికి మీరు అక్కడి నుంచి సక్సెస్ఫుల్గా మనం స్టార్ట్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. తప్పకుండా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్. దిస్ ఈజ్ యువర్ మధుసూదన్.